హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎల్జీ స్పోర్ట్. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ రేపు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రీవ్యూ తెలుసుకుందాం విత్ స్టాట్స్ అండ్ అనాలిసిస్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మీకు స్పోర్ట్స్ అప్డేట్స్ పైన ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రేపటి మ్యాచ్ వెన్యూ చూస్తే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి సపోర్ట్ చేస్తుంది అండ్ హై స్కోరింగ్ వెన్యూ. బ్యాట్స్మెన్ గ్రీస్లో టైం స్పెండ్ చేస్తే చాలు రన్స్ వచ్చేస్తాయి. అండ్ స్పెషల్గా శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్కి ఈజీగా రన్స్ వస్తాయి. అండ్ స్పిన్ బౌలర్స్కి కూడా మిడిల్ ఓవర్స్లో వికెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ గ్రౌండ్ రికార్డ్స్ చూస్తే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీమ్సే ఎక్కువసార్లు గెలిచినాయి. అండ్ నెక్స్ట్ టీమిండియా స్టాట్స్ చూస్తే దుబాయ్లో 6 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది అండ్ ఒక మ్యాచ్ నో రిజల్ట్. సో ఇండియాకి 100% రికార్డ్ ఉంది దుబాయ్లో. నెక్స్ట్ ఓడిఐలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ హెడ్ టు హెడ్ చూస్తే ఇండియా 32 టైమ్స్ గెలిస్తే బంగ్లాదేశ్ 8 టైమ్స్ గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 2 టైమ్స్ ఆడితే 2 టైమ్స్ ఇండియానే గెలిచింది. సో ఇండియా డామినేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియాకి ఈ మ్యాచ్లో మెయిన్ ప్లేయర్స్ చూస్తే బౌలింగ్లో హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి అండ్ కుల్దీప్ యాదవ్. ఎందుకంటే షమి అంత ఫామ్లో కనిపిస్తలేదు. సో పవర్ ప్లేలో హర్షదీప్కి పక్కా వికెట్స్ తీయాల్సిన అవసరం ఉంది. అండ్ కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్స్లో ప్రెషర్ పెట్టి వికెట్స్ తీయాలి, లేకపోతే వరుణ్ చక్రవర్తి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటింగ్లో చూస్తే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే రోహిత్ నుంచి మనకి పవర్ ప్లేలో ఆ ఫైరీ స్టార్ట్స్ కావాలి, సేమ్ 2023 వరల్డ్ కప్లో ఆడినట్టు. అప్పుడు విరాట్ కోహ్లీకి ఒక స్టాండర్డ్ ఇన్నింగ్స్ ఆడడానికే ఛాన్స్ ఉంటుంది. సో మన ఇండియాకి వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బంగ్లాదేశ్ మెయిన్ ప్లేయర్స్ చూస్తే వాళ్ళకి బ్యాటింగ్లో నజ్ముల్ షాంతా అండ్ ముస్తఫికుర్ రహీం చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. వీళ్ళే మ్యాచ్ చేంజ్ చేసే ప్లేయర్స్. అండ్ బౌలింగ్లో ముస్తఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్ అండ్ మెహదీ హసన్ మిరాజ్ గేమ్ చేంజింగ్ బౌలర్స్ వీళ్ళు. ముస్తఫిజుర్కి రోహిత్ పైన మంచి రికార్డ్స్ ఉన్నాయి, పవర్ ప్లేలో వికెట్స్ తీస్తాడు. అండ్ విరాట్ కోహ్లీకి మెహదీ హసన్ మిరాజ్ థ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంది మిడిల్ ఆర్డర్స్లో. సో నెక్స్ట్ బోత్ ద టీమ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియా టీం చూస్తే ఓపెనర్స్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. శుభ్మన్ గిల్ అయితే డ్రీమ్ ఫామ్లో ఉండు, శుభ్మన్ గిల్ పైన ఎట్లాంటి డౌట్ లేదు. నెక్స్ట్ రోహిత్ చూస్తే రోహిత్కి బంగ్లాదేశ్ పైన మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ పక్కా రోహిత్ ఆడతాడు అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ నెంబర్ 3లో విరాట్ కోహ్లీ. కోహ్లీకి బంగ్లాదేశ్ పైన సూపర్ స్టాట్స్ ఉన్నాయి. 68.9 యావరేజ్ ఉంది, చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. రీసెంట్గానే ఇంగ్లాండ్తోని హాఫ్ సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చిండు. రేపు ఫుల్ ఫామ్లోకి రావాలని కోరుకుందాం. నెక్స్ట్ నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్. అయ్యర్ కూడా సబ్లైమ్ ఫామ్లో ఆడుతుండు, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ నంబర్ 5లో కేఎల్ రాహుల్, ద మ్యాచ్ విన్నర్. ఈ మ్యాచ్లో రాహుల్ నంబర్ 5లోనే రావాలి, ఎందుకంటే రాహుల్కి నంబర్ 5లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. 60.5 యావరేజ్ ఉంది. ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వల్ల రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ని ఖరాబ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ నంబర్ 6లో హార్దిక్ పాండ్యా, అవర్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్. హార్దిక్ మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ గేమ్ చేంజర్. అండ్ నెక్స్ట్ నంబర్ 7లో అక్షర్ పటేల్. చెప్పలేం, అక్షర్ పటేల్కి ప్రమోషన్ కూడా రావచ్చు. స్పెషల్గా బౌలింగ్లో అయితే ఈ పిచ్ అక్షర్ పటేల్కి సెట్ అయ్యే పిచ్. అండ్ నెక్స్ట్ నంబర్ 8లో రవీంద్ర జడేజా, ద వారియర్ ఫర్ ఇండియా. ఈ ప్లేయర్కి బ్యాటింగ్లో అయితే ఛాన్స్ రాదనుకుంటున్నా ఈ మ్యాచ్లో స్పెషల్గా, బట్ బౌలింగ్ అయితే పక్కా వికెట్ తీస్తాడు జడేజా. సో జడేజా ఎట్ నంబర్ 8. నెక్స్ట్ నంబర్ 9లో కుల్దీప్ యాదవ్, చైనా మ్యాన్ లెగ్ స్పిన్నర్. ఆల్రెడీ మనం కుల్దీప్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ నంబర్ 10లో మొహమ్మద్ షమి, ఎక్స్పీరియన్స్ పేస్ బౌలర్, ఫుల్ ఫామ్లోకి రావాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ నంబర్ 11లో సింగ్ ఈస్ కింగ్ హర్షదీప్ సింగ్, ద ట్రెడిషనల్ ఫాస్ట్ బౌలర్. సో ఇది ఫ్రెండ్స్ ఇండియా ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వెల్ బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ల్యాగ్ లేకుండా ఫాస్ట్గా బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. ఫస్ట్ ఓపెనర్స్గా తన్జీద్ హసన్ అండ్ సౌమ్య సర్కార్. సౌమ్య సర్కార్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. అండ్ నంబర్ 3లో నజ్ముల్ షాంతో వాళ్ళ కెప్టెన్. అండ్ నంబర్ 4లో మెహదీ హసన్ మిరాజ్. నంబర్ 5లో ముస్తఫికుర్ రహీం, ఇంపార్టెంట్ ప్లేయర్ అండ్ మ్యాచ్ విన్నర్. నెక్స్ట్ నంబర్ 6లో తవ్వీద్ హృదయ్. అండ్ నంబర్ 7లో జాకిర్ అలీ. అండ్ నంబర్ 8లో రిషాద్ హుసైన్. అండ్ నంబర్ 9లో తన్జీమ్ హసన్. అండ్ నంబర్ 10లో ముస్తఫిజుర్ రెహమాన్, ఎక్స్పీరియన్స్డ్ పేస్ బౌలర్. అండ్ ఎట్ లాస్ట్ నంబర్ 11 తస్కిన్ అహ్మద్. సో ఇది ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11. అండ్ ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ పక్కా ఇండియా గెలుస్తుంది, దాంట్లో అయితే ఎట్లాంటి డౌట్ లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్.